హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. కల్కి మూవీ నుంచి ట్రెండింగ్ బీజిఎం అనేది తీసుకొచ్చాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను, అలాగే మన డెమో కూడా చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని సాంగ్ అయితే ఎక్కువ వినిపించడం లేదు. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, చూడండి. మీకు ఇదే టైప్లో కావాలన్నా చేసుకోవచ్చు, లేదా ఇది టైప్లో వేరే టైప్లో కావాలన్నా కూడా ట్రై చేయొచ్చు. నేను రెండు ప్రాజెక్ట్ ప్రజెంట్ లింక్ ఇస్తాను, ఆ రెండు అయితే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లో వెళ్ళేద్దాం. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పేస్తాను, లెంత్గా తీసుకొని ఈ వీడియోకి ఒక 3-4 మినిట్స్లో చెప్పేస్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోద్దబ్బా, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ ముందుగా నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫుల్ ప్రాజెక్ట్లో మీకు జస్ట్ ఒక గ్రూప్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ ఏం యాడ్ చేయలేదు నేను. ఓకే, ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. మీరు జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫోటో అనేది రీప్లేస్ అనేది చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది రీప్లేస్ చేసి చూపిస్తున్నాను. ఓకే, మన ప్రభాస్ అన్న ఫొటోస్ అయితే ఒక రీప్లేస్ చేసి చూపిస్తాను సింపుల్గా. నేనైతే ఈ ఫోటో అనేది రీప్లేస్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 3 టైప్స్ ఫొటోస్ అనేది ఉంటుంది. మీరు ఒకటే ఫోటోని 3 టైమ్స్ అనేది రీప్లేస్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫోటో 3 టైమ్స్ అనేది వస్తుంది, తర్వాత అదే ఫోటో మళ్ళీ ఇంకోసారి ఇక్కడైతే వస్తుంది. మీరు డెమో చూస్తే మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ చేసుకున్నారో నేనైతే చేస్తున్నాను. మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ చేసుకున్నారో అదే ఫోటోని మళ్ళీ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ గ్రూప్ ఎక్కడ ఎండ్ అవుతుందో సో అక్కడ నుంచి ఈ ఫోటో అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా మీకు మిగతా గ్రూప్స్ కూడా మీరు ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి. నేను చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, సో కన్ఫ్యూజ్ కాకూడదని వాళ్ళ కోసం అయితే ఇంకోసారి అనేది ఇక్కడ నేను రీప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎండింగ్లో వచ్చేసింది. ఎండింగ్లో మీకు ఒక 3 ఫొటోస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్పాల్సినది ఏంటంటే మీరు ఒక ఫోటో ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సో ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటోని డూప్లికేట్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. ఈ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే అదే ఫోటో అనేది డూప్లికేట్ అవుతుంది. ఇలా ఒక 3 ఫొటోస్ అయితే ట్రై చేయండి. ఓకే, ఎందుకనేది ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకోండి, బ్యాక్ వచ్చండి, ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. మీరు గ్రూప్స్ పక్కన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఆ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఓకే, ఈ విధంగా పేస్ట్ అయితే వేసుకోండి, చాలా సింపుల్గా వస్తుంది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఇలా డూప్లికేట్ ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసి మీరు ఎండింగ్లో వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ టాప్ 1 ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ అయితే వేసుకోండి. బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళేసి బార్డర్ స్ట్రోక్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంత పర్ఫెక్ట్గా రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ రెడ్యూస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రెడ్యూస్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకుంటే మీకు ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుంది. కరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకోటి వచ్చేసి కూడా సేమ్ అలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. కింది ఫోటో పైన క్లిక్ చేసి ఇది కాపీ లేయర్ అయితే వేసుకోండి. నేను అదే ఫోటోని కాపీ లేయర్ చేసుకోవాలి కానీ మర్చిపోయాను. సో మీరు అదే ఫోటోని కాపీ లేయర్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత కింది ఫోటో పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఈ విధంగా అయితే మీరు పేస్ట్ చేసుకోండి, చూడండి. ఇలా అయితే పేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ 1080 క్వాలిటీలో ఇస్తాను మీకు, ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.